హాయ్ అండి, ఈరోజు నేను చీరకి కుచ్చులు వేస్తున్నాను విత్ పర్ల్స్ అన్నమాట. చూడండి, స్మాల్ నీడిల్ తీసుకోండి. ఇవి టూ లేయర్స్ అన్నమాట. ఒక పక్కన వచ్చి 2 లేయర్స్. చూడండి, ఓకేనా? 4 లేయర్స్ ఉండాలి. తర్వాత ఇక్కడ ముడి వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేను కొద్దిగా వేసాను. ఇంకా మీకు వీడియో కావాలని పెట్టారు కదా, అందుకు వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వరకు థ్రెడ్ అయిపోయింది కదా. ఇక్కడ నాట్ వేసుకొని తర్వాత అక్కడే దానిపైనే చూడండి ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు నాట్ ఉంది కదా, ఈ నాటు అక్కడ 2 లేయర్స్ ఉంటాయి కదా, దాని మధ్యలో నుంచి పోనిస్తే గిన చాలు. మళ్ళీ మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఇది గోల్డెన్ బీడ్ ఉంది కదా, గోల్డెన్ బీడ్ దగ్గర అక్కడే దారం ఉంది. తర్వాత గోల్డెన్ బీడ్ హోల్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇవతల పక్కకు రావాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వైట్ పర్ల్ ఒకటి, తర్వాత గోల్డెన్ పర్ల్ ఒకటి అన్నమాట. ఇట్లా ఇదొకటి వేసుకుంటే చిన్న చాలు. చూడండి, దాని పక్కనే అంటే పావించు ఇది ఎంత ఉంటుందో అంత మాత్రమే, పావించు అనుకుంటున్నాను. చూడండి, ఇది ఇట్లా దీని కింద నుంచి పైకి రావాలి. అలా వచ్చిన తర్వాత ఇట్లా లాగండి. కొద్దిగా లాగిన తర్వాత ఇది వైట్ పర్ల్ పక్కన గోల్డెన్ బీడ్ ఉంది కదా, గోల్డెన్ బీడ్ లోపల నుంచి ఇట్లా వస్తే గిన చాలు, మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలానే కుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారా ఎంత చక్కగా ఉందో? చూడండి, పూసలు వచ్చేసి వైట్ పర్ల్స్. చూడండి, స్మాల్ సైజ్ అన్నమాట. స్మాల్ అంటే మీడియం సైజ్ ఇవి. స్మాల్ సైజ్ వచ్చేసి గోల్డెన్ బీడ్స్. ఇవి సింపుల్ శారీ అన్నమాట. సింపుల్గా కావాలని సింపుల్గానే వేసుకుంటున్నానండి. మీకు హెవీగా కావాలనుకుంటే గిన ఇంకా ఇక్కడ ఉంది కదా, దీనికి ఇట్లా పూసలు కూడా కుట్టుకోవచ్చు. ఓకేనా? చిక్కు పడకుండా చూసుకోండి. చిక్కు పడితే గిన ఇంకా మధ్యలో మళ్ళీ దానికి కట్ చేసి మళ్ళీ కుట్టల్లా. ఎందుకంటే ఒకసారి చిక్కు పడిన తర్వాత దానికి తీయలేం కదా, అందుకు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఇలానే చీరంతా ఇట్లా కుట్టేస్తే గిన మంచి లుకింగ్ అనిపిస్తుంది. మీకు ఇంకా శారీ కుచ్చులు ఇంకా వీడియోస్ కావాలనుకుంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో? చీర హాఫ్ శారీ వేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇది నేను జిగ్జాగ్ చేయలేదండి, నేను టైలరింగ్ చేస్తాను.
ఈ మిషన్తోనే చిన్నగా వేసుకున్నాను అనమాట. చూడండి, చిన్నగా అంచు కుట్టుకున్నాను. చూసారా ఎంత నీట్గా అంటే నీట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.